పేరు కొల్లి గంగునాయుడు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. కొమరాడ మండలం దుగ్గి గ్రామంలో 21 మంది రైతులు సుమారు 23 ఎకరాల భూమిని తరతరాలుగా వాళ్ళ తాత తండ్రుల దగ్గర నుంచి సాగు చేసుకొని జీవనం చేస్తున్నారు. అలాగే వాళ్ళకి రికార్డులు ఉన్నాయి, పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి, ఆన్లైన్లో 1B అడంగులు ఉన్నాయి, డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ ఇక్కడ కింది స్థాయి రెవెన్యూ అధికారులు పార్వతీపురంలో కొంతమంది రాజకీయ నాయకులతో కుమ్మక్కై వీటిని లిటికెంట్లలో పెట్టి ఆ భూమిని కాజేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళంతా పేద రైతులు, మధ్యతరగతి రైతులు. కాబట్టి రెవెన్యూ అధికారులు మొత్తం సమగ్ర పరిశీలన చేసి ఎవరైతే సాగులో ఉన్నారో, ఎవరికైతే హక్కులు ఉన్నాయో వాళ్ళకి మళ్ళీ ఆన్లైన్లో 1B అడంగులు పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ ఎన్నికలు కోడైపోయిన తర్వాత మొత్తం రైతాంగాన్ని కదిలించి ఇటువంటి లిటికెంట్స్ తగువులు గ్రామాల్లో పెట్టకుండా రెవెన్యూ అధికారులు చూసే విధంగా భవిష్యత్తులో రైతాంగాన్ని కదిలించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు బంటు దాసు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షును. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో దుగ్గి రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబరు 37, 41, 50, 60, 61 సర్వే నెంబర్లో సుమారు 23.5 ఎకరాల భూమిని తాత తండ్రుల నుంచి సుమారు 100 సంవత్సరాల నుంచి కూడా సాగు చేసుకున్నటువంటి రైతుల దగ్గర క్రైమ్గా తీసుకున్నటువంటి భూమి ఉంది. అలాగే వారసత్వంగా వచ్చేటువంటి భూమి ఉంది. ఈ భూమిని సాగు చేసుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు, అలాగే 1 అడంగులు ఇచ్చారు, అలాగే ఆన్లైన్ కూడా చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆన్లైన్ 1Bలు కూడా వచ్చేవి. ఈ రకంగా సాగు చేసుకున్న భూమిని రెవెన్యూ యంత్రాంగము గత 6 నెలల నుంచి మీ ఆన్లైన్ నిలుపుదల చేశామని చెప్పేసి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆన్లైన్ నిలుపుదల చేసింది. కాబట్టి ఈ విషయమే ఇప్పుడు ఎంఆర్ఓ గారికి ఈ రైతులందరం కలిపి రైతు సంఘం ఆధ్వర్యంలో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మా తాలూకా భూములకి ఏవైతే ఆన్లైన్లో ఆపారో వెంటనే ఆన్లైన్ పునరుద్ధరించి మాకు ఆన్లైన్ చేయవలసిందిగా కోరుతున్నామని చెప్పడం జరిగింది. కాబట్టి తక్షణమే మా తాలూకా భూములకి ఆన్లైన్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఒకవేళ అటువంటి చేయకపోతే రానున్న రోజుల్లో మా భూపోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. కొమరాడ మండలం దుగ్గిలో 21 మంది రైతులు వంశపారంపర్యంగా వందల సంవత్సరాల నుండి వాళ్ళ తాలూకా జిరాయితీ భూములు సాగు చేసుకొని జీవనం చేస్తున్నారు. ఇందులో పార్వతీపురం కేంద్రంగా కొంతమంది రెవెన్యూ కింది స్థాయి అధికారులు, అలాగే కొంతమంది రాజకీయ నాయకులు గూడుపుటానై దాని మీద తప్పుడు రికార్డులు సృష్టించి కోర్టుల్లో లిటికెంట్లు పెట్టి రైతుల్ని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. ఇది చాలా దుర్మార్గం. కాబట్టి రెవెన్యూ అధికారులు ఏదైతే వాస్తవంగా తరతరాలుగా సాగులో ఉన్నారో అవన్నీ కూడా పరిశీలన చేయాలి. 12 సంవత్సరాలు సాగులో ఉంటే జిరాయితీ అయినా సరే ఎవరైతే సాగులో ఉంటారో వారికే హక్కులు వస్తాయి. కాబట్టి వీటన్నిటిని రెవెన్యూ అధికారులు పరిగణలోకి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో ఎన్నికల కోడ్ ఇదంతా అయిపోయిన తర్వాత రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘంగా పెద్ద ఎత్తున ఈ సమస్య మీద పోరాటం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని రెవెన్యూ అధికారులు గమనంలో ఉంచుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు కొల్లి గంగునాయుడు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.